హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ సబ్ ఇన్స్పెక్టర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాము. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో డ్యూటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సంవత్సరానికి మనకి లీవ్స్ అనేవి ఎన్ని ఇస్తారు, శాలరీస్ అనేవి మనకి ట్రైనింగ్లో ఏ విధంగా ఉంటాయి మరియు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మన శాలరీస్ అనేవి ఎంత పెరుగుతాయి, మరియు ఎస్ఎస్సి జీడీలో జాబ్ లొకేషన్ అనేది ఏ విధంగా ఎక్కడ ఉంటుంది, మరియు ఎస్ఎస్సి జీడీకి వచ్చే అమ్మాయిలకు ఈ పారామిలిటరీ ఫోర్స్లో డ్యూటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియోలో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మరియు వేరే జీడీ పోస్టుల్లో ఉన్న మా ఫ్రెండ్స్ని రిఫర్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఈ జీడీ కానిస్టేబుల్కి వచ్చేటప్పుడు ఇలాంటివి ఏవి తెలుసుకోకుండా నేను వచ్చాను, జీరో నాలెడ్జ్తో. ఇప్పుడు నేను ఈ జీడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇదే ఉద్దేశంతో అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు జీడీ కానిస్టేబుల్ అంటే ఏంటి, వాటి యొక్క డ్యూటీస్ ఎక్కడ ఉంటాయి, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, మనం వెళ్ళాలా వద్దా అనేది మీరు ఒక క్లారిటీగా వస్తారు అండి. ఇప్పుడు వీడియోలోనికి వెళ్దాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మనకి 25,487 పోస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీనిలో మనకి 7 రకాల పోస్టులు అనేవి ఉండటం జరుగుతుంది. దాంట్లో బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మెన్స్కి 524 పోస్టులు ఉండగా ఫీమేల్కి 92 పోస్టులు. సిఏఎస్ఎఫ్లో మెన్స్కి 13,135 పోస్టులు ఉండగా ఫీమేల్స్కి 1,460 పోస్టులు. సిఆర్పిఎఫ్లో మెన్స్కి 5,366 పోస్టులు ఉండగా ఫీమేల్స్కి 124 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్బిలో మెన్స్కి 1,724 పోస్టులు ఉండగా ఫీమేల్స్కి పోస్టులే లేవు. ఐటీబీపీలో మెన్స్కి 1,099 పోస్టులు ఉండగా ఫీమేల్స్కి 194 పోస్టులు ఉన్నాయి. ఏఆర్లో మెన్స్కి 1,556 పోస్టులు ఉండగా ఫీమేల్స్కి 150 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్లో మెన్స్కి 24 పోస్టులు ఉండగా ఫీమేల్స్కి పోస్టులే లేవు. ఈ పోస్టులు అనేవి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉన్నవి, కానీ ఈ పోస్టింగ్ ఎస్ఎస్సి జీడీలో పోస్టులు అనేవి నోటిఫికేషన్ తర్వాత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ప్రిఫరెన్స్ అనేవి ఫిల్ చేయండి. ఎస్ఎస్సి జీడీలో బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. దీని యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది డ్యూటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే, వీరి యొక్క డ్యూటీస్ అనేవి బోర్డర్స్లో ఉంటాయి. అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఇంటర్నేషనల్ బోర్డర్స్ దగ్గర అనేది వీళ్ళ యొక్క డ్యూటీస్ ఉంటాయి. మరియు ఇండియాకి మరియు బంగ్లాదేశ్కి బోర్డర్స్లో కూడా వీళ్ళకి డ్యూటీస్ అనేవి ఉంటాయి. అక్కడ డ్యూటీస్ అని ఏం చేస్తారు అంటే, ఇంటర్నేషనల్ బోర్డర్స్ గుండా వెహికల్స్ వెళ్తాయి కదా, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళే వెహికల్స్, పాకిస్తాన్ ఇండియా వచ్చే వెహికల్స్ అనేవి చెక్కింగ్ చేస్తారు. ఆర్డర్స్ లేకుండా, అంటే గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా ఇల్లీగల్గా ఏదైనా కానీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే వాళ్ళ వెహికల్స్ అనేవి సీజ్ చేస్తారు. మరియు అక్కడ ఉన్న ఏరియాని బట్టి వాళ్ళకి పెట్రోలింగ్ అనేది జరుగుతుంది. అక్కడ సెన్సిటివ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, అక్కడ వీళ్ళకి పెట్రోలింగ్ కూడా ఉంటుంది. ఈ విధమైన డ్యూటీస్ అనేవి బిఎస్ఎఫ్లో ఉంటాయి. లీవ్స్ విషయానికి వస్తే 15 రోజుల సిఎల్ మరియు 60 రోజుల ఈఎల్ అనేది మనకి దొరుకుతుంది. సిఎల్ అంటే క్యాజువల్ లీవ్స్. క్యాజువల్ లీవ్స్లో మనకి ఏంటంటే సండేస్ మరియు జీహెచ్ కూడా మనకి యాడ్ అయ్యి 15తో పాటు యాడ్ అవుతాయి. ఈఎల్లో డైరెక్ట్గా 60 డేస్ అంటే 60 డేస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. పోస్టింగ్ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. క్వార్టర్స్ అనేవి మనకి ట్రైనింగ్ అయిపోయిన అమ్మట్లోనే ఇవ్వరు, కానీ మనకి 5 సంవత్సరాల సర్వీస్ తర్వాత మన ఎక్స్పీరియన్స్ చూసి సీనియారిటీ వైజ్ మనకి క్వార్టర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శాలరీ విషయానికి వస్తే బిఎస్ఎఫ్లో మంత్లీ ట్రైనింగ్ ముందు అయితే 33,000 అట్లా ఉంటుంది. ట్రైనింగ్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వీరి యొక్క డ్యూటీలు అనేవి మెట్రో స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్లో మరియు గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఇండస్ట్రీ దగ్గరైనా మరియు గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర వీళ్ళ యొక్క డ్యూటీస్ అనేవి ఉంటాయి. మెట్రో స్టేషన్స్లో మరియు ఎయిర్పోర్ట్స్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే,
ట్రావెలర్స్ యొక్క ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారి యొక్క లగేజ్ చెక్ చేస్తారు. ఏమైనా అనుమానంగా ఉన్న వస్తువులు ఏమైనా తీసుకొచ్చారా అని ఆ ఒక మిషన్ దగ్గర వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. మరియు వీరి యొక్క డ్యూటీలు గవర్నమెంట్ బిల్డింగుల దగ్గర మరియు పరిశ్రమల దగ్గర ఎందుకు వేస్తారంటే లోపలికి ఎవరైతే వెళ్తున్నారో వారి యొక్క ఐడి పాస్ని చెక్ చేసి మరీ లోపలికి పంపిస్తారు. ఇవి వీరి యొక్క డ్యూటీస్. శాలరీ విషయానికి వస్తే ట్రైనింగ్కి ముందు అయితే 32,000 వచ్చింది. మరియు ఇప్పుడు ప్రజెంట్ 1 year తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీరి యొక్క శాలరీ అనేది 42,000 వరకు వస్తుంది. లీవ్స్ విషయానికి వస్తే 16 రోజుల సిఎల్ వస్తుంది, 30 రోజులు ఈఎల్ అనేది వీళ్ళ యొక్క లీవ్స్ ఉంటాయి. ఎస్ఎస్సి జీడీలో మనకి అలవెన్సెస్ అనేవి హెచ్ఆర్ఏ మరియు డిఏ, టీపీటీ ఇలాంటి అలవెన్సెస్ అనేవి ఉంటాయి. మరి క్వార్టర్స్ అనేవి సీనియారిటీ వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫోర్స్ సిఆర్పిఎఫ్ యొక్క డ్యూటీలు అనేది ఏ విధంగా ఉంటాయి అంటే ఎక్కడైతే ప్రజలు గుమ్మికూడి అల్లర్లు, ర్యాలీలు, ధర్నాలు చేస్తారో అక్కడ వాటిని కంట్రోల్ చేయడానికి సిఆర్పిఎఫ్ డ్యూటీలు అక్కడ వేస్తారు. మరియు దేశంలో ఎక్కడైనా కానీ ఎలక్షన్స్, సీఎం ఎలక్షన్స్ జరుగుతున్నా కానీ పిఎం ఎలక్షన్స్ జరుగుతున్నా కానీ అక్కడ వాటిని పార్టీల మధ్య ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా మరియు అక్కడ ఎలక్షన్స్ నిర్వహించడానికి సిఆర్పిఎఫ్ డ్యూటీలు వేస్తారు. మరియు దేశంలో ఉన్న ఉగ్రవాదులు మరియు మావోయిస్టులు ఈ విధంగా ఉన్నవారిని పట్టుకోవడానికి సిఆర్పిఎఫ్ డ్యూటీ అనేది ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే ట్రైనింగ్కి ముందు 34,000 ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ అంటే 1 year తర్వాత ఏ విధంగా ఉంటుందంటే 42,000, 43,000 అనేది మనకి రావడం జరుగుతుంది. లీవ్స్ విషయానికి వస్తే 15 రోజుల సిఎల్ మరియు 60 days ఈఎల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వార్టర్స్ సీనియారిటీ వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సహస్ర సీమా బల్ ఎస్ఎస్బి యొక్క జాబ్ ప్రొఫైల్ డ్యూటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే వీరి యొక్క డ్యూటీస్ కూడా బార్డర్స్లో ఉంటాయి. అది కూడా ఇంటర్నేషనల్ బార్డర్స్, ఇండియాకి మరియు నేపాల్కి మధ్య బోర్డర్స్లో మరియు ఇండియాకి మరియు భూటాన్కి మధ్య బోర్డర్స్లో అనేవి వీరి యొక్క డ్యూటీస్ అనేది ఉండడం జరుగుతుంది. అక్కడ బోర్డర్స్లో ఇండియా నుంచి భూటాన్కి వెళ్ళే వెహికల్స్, భూటాన్ నుంచి ఇండియాకి వచ్చే వెహికల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. వెహికల్ మొత్తం చెక్ చేస్తారు. ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా ఇల్లీగల్గా ఏ వస్తువు అయినా ఏమైనా కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మరియు అక్కడ ఏమన్నా కానీ సెన్సిటివ్ ఏరియాస్, ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం అంటే ఏదైనా ఉంటే దాని గురించి వాళ్ళకి అక్కడ పెట్రోలింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఆ ఊర్లో అయినా ఆ ఏరియానైనా ఆ ఏరియా చుట్టూ వీళ్ళు గన్ను పట్టుకొని చుట్టూ తిరగటం జరుగుతుంది. వీరి యొక్క డ్యూటీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. లీవ్ విషయానికి వస్తే 15 రోజుల సిఎల్ ఉంటుంది, 60 రోజుల ఈఎల్ అనేది ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే ట్రైనింగ్కి ముందు అయితే 33,000 మరియు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్. అంటే ఇండియాకి మరియు టిబెట్కి బోర్డర్ ఉంటుంది కదా, అక్కడ వీళ్ళ యొక్క డ్యూటీస్ అనేవి అలాట్ అవుతాయి. అంటే అక్కడ డ్యూటీస్లో వీళ్ళు ఏ వెహికల్స్ అయినా మనుషులైనా ఏ విధంగానైనా ఆ బోర్డర్స్ నుంచి వెళుతున్న వారిని చెక్ చేయడం అనేది జరుగుతుంది. మరియు అక్కడ ఉన్న ఏరియాస్లో అంటే సెన్సిటివ్ ఏరియా అయినా ఏ ఏరియా అయినా బోర్డర్స్లో ఎంత అయితే బోర్డర్ ఉందో అక్కడ వీళ్ళు ప్రతి ఒక్క ఇంచ్ టు ఇంచ్ అనేది వీళ్ళు పెట్రోలింగ్లో ఉంటూ ఉంటారు. మరియు వీరి యొక్క డ్యూటీలు అనేది ఈ విధంగా ఉంటాయి. శాలరీ విషయానికి వస్తే ట్రైనింగ్కి ముందు 32 నుంచి 35 వరకు ఉంటుంది. మరియు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీరి యొక్క శాలరీ అనేది 42 నుంచి 43 వరకు వీళ్ళ శాలరీ అనేది ఉంటుంది. లీవ్స్ విషయానికి వస్తే లీవ్స్ అనేవి 15 రోజుల సిఎల్ మరియు 60 రోజుల ఈఎల్ అనేది దొరకడం జరుగుతుంది. క్వార్టర్ అనేది సీనియారిటీ వైజ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్ యొక్క డ్యూటీస్ అనేవి
7 సిస్టర్స్లో అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే పని చేయట్లేదో అంటే ధర్నాలు, ర్యాలీలు, ఇట్లా కొట్లాట్లో ఎక్కడైనా కానీ డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే అక్కడ వీళ్ళ డ్యూటీస్ అనేది వేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ అండర్లో ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియా, కొట్లాట్లు జరిగే ఏరియా ఉంటుందో అక్కడ డైలీ వీళ్ళకి డ్యూటీస్ ఉండడం జరుగుతుంది. వీరి యొక్క ఈ విధమైన డ్యూటీస్ 7 సిస్టర్స్ అంటే 7 స్టేట్లు, ఆ 7 స్టేట్లు ఎక్కడైనా కానీ వీళ్ళ డ్యూటీస్ అనేది ఉండొచ్చు. లీవ్స్ విషయానికి వస్తే వీరికి 15 రోజుల సిఎల్ మరియు 60 రోజుల ఈఎల్ అనేది ఉండడం జరుగుతుంది. శాలరీ 35,000 వరకు ఉంటుంది ట్రైనింగ్ ముందు. ట్రైనింగ్ తర్వాత అనేది 44 వరకు శాలరీ ఉంటుంది. క్వార్టర్స్ అనేవి సీనియారిటీ వైజ్ వస్తాయి. ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్. వీరి యొక్క జాబ్ లొకేషన్ అనేది ఢిల్లీలో మాత్రమే ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ కింద సెక్యూరిటీ ఇవ్వడానికి వీరిని నియమించడం జరుగుతుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్లో ఉన్న మినిస్టర్స్ అయినా, ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారుల దగ్గర అయినా కానీ వీళ్ళ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి వారంలో 2 రోజుల సెలవు అనేది ఉంటుంది. ఇది ఒక చాలా బెనిఫిట్ ఎస్ఎస్ఎఫ్లో. మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్ ఇవ్వండి, చాలా మంచిది. శాలరీస్ విషయానికి వస్తే వీరికి శాలరీలు అనేవి ట్రైనింగ్లో 34,000 వరకు ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 45 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉంది. లీవ్స్ విషయానికి వస్తే వీరికి 15 రోజుల సిఎల్ మరియు 60 రోజుల ఈఎల్ అనేది ఉండడం జరుగుతుంది. క్వార్టర్స్ కూడా ఉంటాయి. క్వార్టర్స్ సీనియారిటీ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. అమ్మాయిలకి పారామిలిటరీలో జాబ్ ఎలా ఉంటుందని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. ఆమెకి క్లారిఫై ఇవ్వడానికి మరియు ఎవరైతే ఈ డౌట్లో ఉన్నారో అమ్మాయిలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఎవరైతే డౌట్లో ఉన్నారో వారి కోసం ఈ క్లారిటీ ఇస్తున్నాను. జాగ్రత్తగా వినండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయిన ఎస్ఎస్సి జీడీలో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనకి మంత్లీ 10th బేసిక్ మీద వచ్చే ఈ జాబ్కి మనకి మంత్లీ 44,000 వరకు, అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 44,000 వరకు మనకి రావడం జరుగుతుంది శాలరీ పరంగా. మరియు ఎప్పుడైతే మన ఆరోగ్యం బాగోకుండా ఉంటుందో, ఆపరేషన్స్ చేయాలి అంటారో ఆ విధమైన టైంలో కూడా మనకి ఆయుష్మాన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనతో పాటుకి మన తల్లిదండ్రులకి చూపించవచ్చు. ఆ కార్డు బేస్ మీద మన హస్బెండ్కి అయినా చూపించవచ్చు, మన పిల్లలకైనా చూపించవచ్చు. మరియు చైల్డ్ ఎడ్యుకేషన్ కోసము ఇక్కడ అలవెన్స్ కూడా ఇస్తారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎంత చదివినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది పారామిలిటరీలో పని చేసే వాళ్ళ పిల్లల కోసము ఈ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరియు మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో ఆ లొకేషన్లో మనకి క్వార్టర్స్ ప్రొవైడ్ చేయడం, అంటే ఇల్లు కూడా ప్రొవైడ్ చేస్తుంది ఉండడానికి. అక్కడ క్వార్టర్స్ లేకపోతే బయట ఎక్కడున్నా కానీ ఆ రెంట్కి ఎంతైతే రెంట్ ఉంటుందో అంత హెచ్ఆర్ఏ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో అడ్వాంటేజెస్. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జాబ్కి వచ్చేటప్పుడే మెంటల్గా ప్రిపేర్ అయ్యండి, ఇంటి దగ్గర ఉండలేమని. అంటే మనకి 1 సంవత్సర కాలంలో మనకి 2-3 సార్లు ఇంటికి పంపించడం జరుగుతుంది. అంటే 2-3 నెలలు మాత్రమే ఉంటాం. మిగతా అన్ని రోజులు ప్రతి ఒక్క రోజు సండే అయినా కానీ, జీహెచ్ అయినా కానీ, పండగలు ఉన్నా కానీ, ఏ రోజైనా ప్రతి ఒక్క రోజు మనం డ్యూటీలో ఉండాల్సి వస్తుంది. అది మెంటల్గా ప్రిపేర్ అయ్యి రండి. మరియు మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని రండి. మ్యారేజ్ విషయంలోనైనా, పుట్టే పిల్లల విషయంలోనైనా, వారి యొక్క ఎడ్యుకేషన్ విషయంలోనైనా ఎలాంటి ప్లాన్ తీసుకుంటే నేను ఇక్కడికి వెళ్ళి ఉండగలను. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉండేది కొన్ని రోజులు మాత్రమే. అది చూసుకొని ప్లాన్ చేసుకొని రండి. ఈ వీడియో ద్వారా నేను పూర్తి సమాచారం ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.